ఆదిలాబాద్ జిల్లా నుంచి తూర్పు గోదావరి దాకా గోదావరి ఉరకలెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతోంది. ముంపు భయంతో తీర ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి పరివాహకంలో చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టినా రాజమహేంద్రవరం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి వరద ప్రవాహానికి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న బ్రిడ్జి లంకలోని మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. బాధితులను చంద్రసత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వరద తగ్గే వరకు బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు అధికారులు. అటు తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పరిధిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాంతో కోనసీమలోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పోటెత్తుతోంది. గంట గంటకి పెరుగుతున్న ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.8 అడుగులకు చేరడంతో బరాజు నుంచి 14.64 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి వరద ప్రవాహం లంక గ్రామాలను ముంచెత్తుతోంది. అనేక పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా పడవలపైన జీవిస్తున్నారు జనం. కొందరు పడవల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. సీతానగరం మండలం మొలకల లంక గ్రామస్తులు ఎదుర్కొంటున్న కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరదలు లంక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. మొత్తం గోదావరి నదీ ప్రాంతంలోని అక్కడ దిగువ ప్రాంతంలో కానీ ఎగువ ప్రాంతంలో కానీ లంకలన్నీ కూడా ఇప్పటికే నీట మునగడం జరిగింది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతున్నది. మొత్తం మనం చూసినట్లయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే మనం సీతానగరం మండలం మొలకలంక గ్రామం దగ్గర ఉన్నాం. ఈ మొలకలంక గ్రామంలోని ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. చిన్నారులు కూడా స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితిలో ఇక్కడ జరుగుతుంది. కేవలం పడవ ప్రయాణంతోనే వీళ్ళు 4 నెలల పాటు ఇది పడవ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మొలకల్లంక నుంచి బొబ్బులంక వరకు కూడా మధ్యలోని కాజ్వే నిర్మాణం చేపట్టాలని చెప్పి చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలని ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడమే తప్ప నాయకులు ఎప్పుడు కూడా ఈ కాజ్వే నిర్మాణం కోసం ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా కోరటం కూడా జరుగుతుంది. అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా అలాగే ఎక్కడికైనా రోడ్డు మీద రావాలన్నా బాహ్య ప్రపంచానికి 4 నెలల పాటు దూరంగా ఉంటున్నారు. వీళ్ళు దీనికి వెళ్ళాలన్నా సరే ఈ పడవ ప్రయాణమే సాగించవలసిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగ ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఇంకా అలవాటు అయిపోయిందండి ఇది మాకు ప్రతి సంవత్సరం ఇంతేక. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రోడ్డు సమస్య. ఆ రోడ్డు కాజువే వేస్తే మేము గోదావరి దిగానే నడిచి వెళ్ళిపోతాం. ఆ కాజువే ఇట్లా తాత్కాలిక రోడ్డు వేస్తారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. అది ఒక 4-5 మాసాల్లోనే వెళ్ళిపోద్ది. అది రోడ్డు బాగానే మళ్ళీ శాంక్షన్ అవ్వడానికి 2 నెలలు టైం పడుతుంది. ఆ 2 నెలల్లో రోడ్డు వేసేటప్పటికి మళ్ళీ 4 మాసాలు మే జూన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మామూలు యథా ప్రకారం. మాకు ఇక్కడ అర్జెంటుగా మాకు బాగా అవసరమైంది ఈ ఇసుకపాయ 2 గ్రామాల మధ్యన రోడ్డు కాజువే సౌకర్యం కావాలి. అంతకంటే మరి గవర్నమెంట్
ప్రజెంట్ మాకు చేయవలసింది అది. ఇంకా మాకు ఎన్ని నెలలు ఇలాగే ఇటువంటి ఇబ్బందులు పడతారు? 3 నెలలు అండి. 3 నెలలు 4 మాసాలు 4 నెలలు 4 నెలలు బయట అక్టోబర్ నెలాఖరు వరకు ఇంతే. చెప్పమ్మా, మీరు ఎలాగ ఇబ్బంది పడుతున్నారు? మీరు ఎలాగ వెళ్తున్నారు స్కూల్ బస్సులు మిస్ అయిపోతాయండి. అంటే పడవ అందరూ ఎక్కే వరకు ఆగాలి కదా, అందుకు కొంతమంది కాలేజ్ బస్సు ఎక్కితే కొంతమంది టైం మిస్ అయిపోతుంది, అందరూ ఎక్కే వరకు ఉండాలి కదా, అదే ఇబ్బంది. అంటే ఒక రోజు తిరిగి వచ్చేస్తా ఉంటారా? ఒకరోజు వెనక్కి వచ్చేస్తాం. కొంతమంది అయితే స్కూల్ మానేస్తారండి, ఇబ్బంది పడుతున్నామని. ఇంటికి చిన్నపిల్లల గట్ట గోదావరి వచ్చినప్పుడు ఇంటికాడ మానేస్తారండి స్కూల్. పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్తామండి. అప్పుడు కూడా పడవ అందరి గది వరకు ఉంటుంది కదా, అందుకు మిస్ అయిపోతామండి బస్సులు. ఇప్పుడు కూడా చాలా మంది మిస్ అయిపోతారండి ఇందులో బస్సులు. స్కూల్కి వెళ్ళడానికి చాలా టైం అయిపోద్ది కాబట్టి, ఎలాగ స్కూల్ మానేయడం కాబట్టి స్టడీ అనేది వేస్ట్ అయిపోద్ది కాబట్టి తప్పక ఎంత కష్టమైనా స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా టైంకి వెళ్ళగలుగుతున్నారు స్కూల్కి? వెళ్ళబోతున్నాం, ఇప్పుడే కంగారుగా రెడీ అయ్యి వస్తున్నాం. ఎలాగ పడవలో ఎన్ని నెలలు వెళ్తారు? ఎలాగ మీరు? 4 నెలలు. ఏమనిపిస్తుంది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు? భయం ఎవరు రాబోతారు. ఇలా బిక్కుమంటూ భయంతో ప్రతిరోజు కూడా తమ జీవనం కొనసాగించవలసి వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే దీని మీద ప్రభుత్వం స్పందించి ఇక్కడ నుంచి ములకల్లంక నుంచి బొబ్బుల్లంక వరకు కూడా కాజ్వే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కోరటం జరుగుతున్నది. కనీసం స్కూల్కి వెళ్ళాలన్నా, ఉదయం నుంచి మళ్ళీ సుంగోలు నుంచి తిరిగి రావాలన్నా కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. మొత్తం 4 నెలల పాటు ఇదే విధమైన ఇబ్బందులు పడటం వలన చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ములకల్లంక.